కాలసర్ప దోషాలు వాస్తవానికి 12 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ప్రతి దోషం వ్యక్తి జాతకంలో రాహు, కేతు మరియు ఇతర గ్రహాల స్థానంపై ఆధారపడి ఉంటుంది. కాలసర్ప దోషాలు 12 రకాల వివరాలు. ప్రతి ఒక్కదానికి: 1 అనంత కాలసర్ప దోషం, 2 కులిక కాలసర్ప దోషం, 3 వాసుకి కాలసర్ప దోషం, 4 శంకుపాల కాలసర్ప దోషం, 5 పద్మ కాలసర్ప దోషం, 6 మహాపాద్మ కాలసర్ప దోషం, 7 తాక్షత కాలసర్ప దోషం, 8 కర్కోటక కాలసర్ప దోషం, 9 సంకనాడ కాలసర్ప దోషం, 10 పాటక కాలసర్ప దోషం, 11 విషుధర కాలసర్ప దోషం, 12 శేషనాగ కాలసర్ప దోషం శీర్షం. మీరు కాలసర్ప దోషం గురించి విన్నారా? చాలా మందికి ఇది ఒకే విధంగా కనిపించిన వాస్తవానికి ఇది 12 రకాలుగా ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది అనంత కాలసర్ప దోషం. ఈ దోషం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జాతకంలో రాహు లగ్నం నుండి 1వ ఇంట్లో ఉంది, కేతు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఏర్పడుతుంది. లక్షణాలు, ఫలితాలు. ఈ దోషం ఉన్నవారికి జీవనంలో అస్తవ్యస్తతలు ఎక్కువగా ఉంటాయి. మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, పెళ్లిలో జాప్యం లేదా విఫల సంబంధాలు జరుగుతుంటాయి. వ్యాపార నష్టం, ఉద్యోగ సమస్యలు, శత్రు పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. దోష ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకించి కుటుంబ జీవితంపై. ఇలాంటి సమయంలో వ్యక్తి ఎంత శ్రమించినా ఫలితం అనుకున్నంత స్థాయిలో రాదు. అది కారణం గ్రహస్థితుల బలం తగ్గిపోవడం. ఈ దోషాన్ని తగ్గించేందుకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. నాగ పంచమి రోజున నాగ దేవతలకు పాలు చల్లడం, శివుని ఆరాధన, నాగాభరణాలు ధరించిన శివుడు, కాళహస్తి లేదా త్రయంబకేశ్వర్లో రుద్రాభిషేకం చేయడం, రాహుకేతు పూజ. ప్రతివారం సోమవారం లేదా శనివారం రోజు శివలింగానికి పాలు మరియు నాగఛాయలు సమర్పించడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఈ దోషం ఉన్నవారు ధైర్యంగా ఉండాలి. గ్రహబలం క్రమంగా పెరిగేలా జీవితం మారుతుంది.